సో అందరికీ గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. సో ఈ రోజు మన క్లాస్ లో ఏం నేర్చుకోబోతున్నామంటే ఐడిఎస్ అంటే ఏంటి, ఐపీఎస్ అంటే ఏంటి, అండ్ దాంతో పాటు మీకు నేను ఓఎస్ఐ మోడల్ అంటే ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో మౌస్ హైలైట్ అనేది యాక్టివేట్ చేస్తాను. సో మౌస్ హైలైట్ డన్. సో వాట్ యూ మీన్ బై ఐడిఎస్ అండ్ ఐపీఎస్? ఐడియాస్ అంటే ఏంటంటే ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్ అని చెప్పి పిలుస్తుంటారు. అంటే ఒక పెద్ద వెబ్సైట్ ఉంది, ఇప్పుడు ఈ రోజు ఇన్పుట్ పార్ట్నర్ ఉంది. ఇన్పుట్ పార్ట్నర్ లో ఐడియాస్ ఐపీఎస్ అనేది ఉండాలన్నమాట వెబ్సైట్ కి. లేకపోతే ఏమవుతుంది అంటే ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అనేది తెలియదు. అందుకోసం మనం ఐడియాస్ ఐపీఎస్ అనేది ఉపయోగిస్తాం. ఐడియాస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్. ఇక్కడ ఐపీఎస్ కూడా ఏంటంటే ఇంట్రూజన్ ప్రివెన్షన్ సిస్టమ్ అవుతుంది. సో ఇందులో హైలైట్ పాయింట్ ఏంటంటే డిటెక్షన్. డిటెక్షన్ అంటే ఇది కేవలం డిటెక్ట్ మాత్రమే చేస్తుంది, ఎలాంటి ప్రివెన్షన్ తీసుకోదు. అంటే మీకు డౌట్ రావచ్చు, కేవలం డిటెక్ట్ అంటే ఇప్పుడు ఎవరైనా నెట్వర్క్ లో ఎవరో ఒకటి స్కామర్ వచ్చాడు, ఓకేనా? స్కామర్ వచ్చి ఏం చేస్తున్నాడు అంటే లోపలికి ఎంట్రన్స్ అవడానికి ట్రై చేశాడు. లోపలికి ఎంట్రన్స్ అవడానికి ట్రై చేసినప్పుడు వీడు స్కామర్ వస్తున్నాడు. ఐడియాస్ ఏం చేస్తుంది అంటే ఈ సిస్టమ్ అంటే ఇది ఒక టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ఏం చేస్తుంది అంటే వీడు లోపలికి ఎంట్రన్స్ అవుతున్నాడు, స్కామర్ అవుతున్నాడు అంటది. కానీ స్కామర్ ని ఆపుద్దా అంటే ఆపదనమాట. అది లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది అంటే స్కామర్ వచ్చాక మీ నెట్వర్క్ లోకి అని చెప్పేస్తారు. అంతేకాని ఆ స్కామర్ ని లోపలికి రాపిద్దా అంటే కేవలం డిటెక్ట్ మాత్రమే చేస్తుంది అనమాట. ఓకేనా? వెనకాల ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా చెప్పండి? వెనకాల ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా? నో. ఓకే, కూల్. సో ఇది కేవలం డిటెక్ట్ మాత్రమే చేస్తుంది. ఇది సింపుల్ గా ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్. అయితే ఇప్పుడు దీని గురించి కొన్ని పాయింట్స్ తెలుసుకుంటాం. ఇది కెన్ అనలైజ్ ది ట్రాఫిక్ ని అనలైజ్ చేస్తారు. అంతే కదా, ఒక వెబ్సైట్ కి చాలా ట్రాఫిక్ అనేది వస్తూ ఉంటుంది. ఆ ట్రాఫిక్ ని అనలైజ్ చేస్తూ ఉంటది అనమాట. అంటే ఎవరు వస్తున్నారు, ఎవరు బయటికి వెళ్తున్నారు, ఎవరు లోపలికి వస్తున్నారు, స్కామ్ వస్తున్నారా, అసలు వాడు స్కామరా ఇంకొకటి ఇది ఎలా తెలుస్తుంది దానికి? దాని గురించి మనం డిస్కస్ చేయాలి. సో ఫస్ట్ అయితే ట్రాఫిక్ ని ఇది అనలైజ్ చేస్తుంది అనమాట ఐడియాస్ అనేది. ఇట్ నాట్ అనలైజ్ అండ్ ఇట్ కెన్ ఆల్సో అనలైజ్ ది సిగ్నేచర్స్. వాట్ డూ యూ మీన్ బై సిగ్నేచర్స్? ఈ సిగ్నేచర్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీని మీనింగ్ ఏంటంటే ని అనలైజ్ చేయటమే కాదు, సిగ్నేచర్స్ ని కూడా అనలైజ్ చేస్తుంది అని చెప్తాం. అసలు సిగ్నేచర్ అంటే మన క్లాస్ లో signatures of applications. Okay, for applications searches. సిగ్నేచర్ ఫ్రాడ్ డిటెక్షన్. చూడండి, ఇప్పుడు సిగ్నేచర్ అంటే మనము డూప్లికేట్ సిగ్నేచర్ ఎంతమంది ప్రోగ్రెస్ రిపోర్ట్ లో పెట్టారు చెప్పండి? ఎంతమంది చిన్నప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ లో పెట్టారు గట్టిగానా? ఓకే. సో ఎంతమంది ఫేక్ సిగ్నేచర్లు పెట్టారు? మీ అమ్మ మీ నాన్న పెట్టారు. చిన్నప్పుడు నేను కూడా పెట్టాను ఫేక్ సిగ్నేచర్. అదే పెట్టాలరా, పెట్టకపోతే మెమరీస్ ఉండవు. చిన్నప్పుడు నేను పెట్టాను, చాలా వల్ల ఫెయిల్ అయినప్పుడు మీ అమ్మ చేత మీ నాన్న చేత పెట్టించుకున్నప్పుడు నేను ఫేక్ సిగ్నేచర్ పెట్టాను. పెట్టండి, ఓకేనా? లేకపోతే మీ పిల్లలైనా పెడతారు, బాగుంది అనుకోండి. సో ఫేక్ సిగ్నేచర్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఈ సిగ్నేచర్ అనేది మీ మదర్ పెట్టారు, మీ ఫాదర్ పెట్టారు అని స్కూల్ వాళ్ళు గుర్తించలేరు. అవునా? అప్పుడు ఏమనుకుంటారంటే వీళ్ళు మదర్ యాక్సెప్ట్ చేశారులే అనుకుంటారు. ఇక్కడ కూడా అప్లికేషన్స్ కి కొన్ని ఫేక్ సిగ్నేచర్స్ అయితే ఉంటాయి, ఓకేనా? సో ఇక్కడ మొబైల్ అప్లికేషన్స్ కి అయితే ఈ మొబైల్ అప్లికేషన్స్ ఏంటి అంటే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఉంది అనుకోండి, మైక్రోసాఫ్ట్ యొక్క సైన్ అనేది ఉంటది అనమాట యాప్ మీద. ఇది మైక్రోసాఫ్ట్ కంపెనీది అని చెప్పి యాప్. లేదు ఇంకొకటి చూసుకున్నారు అంటే ఒక నిమిషం, ఇంకొకటి చూసుకున్నారు అంటే ఇవన్నీ కూడా డీటెయిల్డ్ గా ఉంటాయి. ఇప్పుడు గూగుల్ నుంచి వచ్చింది. ఇప్పుడు గూగుల్ యాప్ ఒకటి చెప్పండి నాకు, మీకు బాగా అర్థం అవ్వాలంటే. గూగుల్ నుంచి ఒక యాప్ చెప్పండి. గూగుల్ నుంచి ఒక యాప్ చెప్పండి. గూగుల్ యాప్ ఏదైనా నా గుర్తుకు రావట్లేదు, మీరు చెప్పండి. గూగుల్ డాక్స్, గూగుల్ మీట్ కదా. ఇప్పుడు గూగుల్ క్రోమ్ చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు గూగుల్ మీట్, గూగుల్ క్రోమ్ ఏవైతే ఉంటాయి ఇవన్నీ గూగుల్ కంపెనీవి. అయితే ఇది గూగుల్ కంపెనీ అని చెప్పేసి ఆ యాప్ కి వెనకాల సైన్ చేస్తారు అనమాట. సైన్ అంటే ఇది గూగుల్ కంపెనీవి అన్నట్టుగా. అయితే
సైన్ అంటే ఏ విధంగా ఉంటుంది అంటే మీద సైన్ చేస్తారంటే లైక్ ఎలా ఉంటుంది ఆ సైన్ మీకు డౌట్ రావచ్చు. యాప్ బ్యాక్గ్రౌండ్ లో ప్యాకేజ్ నేమి అది సిగ్నేచర్ అర్థమైందా, దాని యొక్క ప్యాకేజ్ నేమి దాని యొక్క సిగ్నేచర్. ఈ ప్యాకేజ్ నేమ్ ని ఫైండ్ చేయడానికి మనం ఏపీకే ఈజీ టూల్ అనే దాన్ని మనం ఫైండ్ చేద్దాం. ఓకేనా, సో డౌన్లోడ్ చేద్దాం. ఇక్కడ నేను ఏపీకే ఈజీ టూల్ ఫర్ విండోస్ అన్నా వెళ్ళి ఓకే కొంచెం బ్యాక్ వద్దాం. ఇక్కడ ఏపీకే ఈజీ టూల్ నేను డౌన్లోడ్ చేస్తాను, డౌన్లోడ్ ఫర్ విండోస్. సో ఓకే, సో యాడ్ వస్తుంది, క్లోజ్ చేస్తున్నాం. ఇఫ్ డౌన్లోడ్ డజంట్ స్టార్ట్ సో క్లిక్ హియర్. సో డౌన్లోడ్ ఇస్ స్టార్ట్. సో ఏపీకే ఈజీ టూల్ అనేది స్టార్ట్ అయితే అయింది. ఓకేనా, సో స్టార్ట్ అయిన తర్వాత నేను దీన్ని ఓపెన్ అయితే చేస్తాను విండర్ నుంచి. సో విండర్ నుంచి ఓపెన్ చేశాను. మినిట్. సో ఏపీకే ఈజీ టూల్ ఎక్స్ట్రాక్ట్ ఓకే టూల్ అండి, 1 minute వెయిట్ చేయండి. సో నేను దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి చూపిస్తాను. ఓకేనా, దీని ద్వారానే సైన్స్ అనేవి ఎలా ఉంటాయని మనం ఫైండ్ చేద్దాం. కాపీరైట్ సైడ్ అంటే ఒక రకంగా అది కూడా అనుకోవచ్చు. ఎస్, ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తున్నాను, అందరూ కూడా చూడండి. ఎస్, స్క్రీన్ షేర్ వస్తున్నా. రైట్, ఏపీకే ఈజీ టూల్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నా. ఏపీకే ఈజీ టూల్ అని దీంట్లో వెళ్ళా. ఇక్కడ ఏపీకే ఈజీ టూల్ అని చెప్పి ఇమేజ్ ఉందా? యా, ఇన్స్టాల్ ఇట్. నేను ఇన్స్టాల్ చేస్తాను. ఎస్, ఏపీకే ఈజీ టూల్ ని ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ యాంగ్రీ బర్డ్స్ ఏపీకే డౌన్లోడ్. అంటే ఏపీకే అంటే ఏంటంటే మొబైల్ యాప్ అని అర్థం. ఓకేనా, సో నేను ఏపీకే ప్యూర్ లోకి వెళ్తున్నా. ఏపీకే ప్యూర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేస్తాను. అయితే ఇంకెక్కడైనా మనం వేరే సైట్ లో నుంచి డౌన్లోడ్ అయితే చేస్తాం. సో చాలా స్లోగా డౌన్లోడ్ అవుతుంది. సో ఫ్రీ డౌన్లోడ్. ఓకే, మీరు ఇవన్నీ థర్డ్ పార్టీ అన్నమాట. థర్డ్ పార్టీ నుంచి మనం డౌన్లోడ్ చేసుకో. యాక్చువల్లీ ఇది స్టార్ట్ డౌన్లోడ్ చూడండి, అది ఇందాక ఫ్రీ డౌన్లోడ్ అనే దాంట్లో క్లిక్ చేసి ఉంటే గోవింద్ అయ్యాయి. ఓకే, 20.4 MB అంటాం. సో వెయిట్ అయితే చేద్దాం. ఆ లోపల వేరే ఎక్కడైనా డౌన్లోడ్ అవుతుంది. ఓకే, లెంతీ ఉండొచ్చు, బట్ కానీ ట్రై టు అండర్స్టాండ్ కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ఉంది, దీన్ని డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాం. ఓకే, చాలా స్లోగా డౌన్లోడ్ అవుతుంది, అది పక్కన పెట్టాను. సి అవైలబుల్ డౌన్లోడ్స్. సో ఇక్కడ ఒకటి ఉంది. సో నేను దీన్ని డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తాను. ఓకే, ఇంకా కూడా ఏదైనా ప్రాసెస్ మిగిలిపోయింది. ఎస్, ఇక్కడ ఉంది. సో 98.57 MB. ఇది 20.4 MB. 90.9 అది ఎప్పటికి డౌన్లోడ్ అవ్వాలి. ఇది ఫాస్ట్ గా డౌన్లోడ్. ఓకే, దీన్ని మనం పాస్ చేసి క్యాన్సిల్ చేద్దాం. డిలీట్ ఫ్రమ్ హిస్టరీ. ఇది 39 పాయింట్ దగ్గర సాగిపోతుంది అండి. ఓకే, వెళ్తుంది. అంతలోపల డౌన్లోడ్ అయ్యే సిగ్నేచర్ గురించి పక్కన పెట్టండి. విచ్ సైన్ కెన్ రిలేట్ టు ది సైబర్ అటాక్. సైబర్ అటాక్ కి ఏవైతే రిలేటెడ్ ఉంటాయో వాటిని ఫైండ్ చేసి ఈ సిగ్నేచర్ తో ఏదన్నా నెట్వర్క్ లోకి వచ్చింది అంటే దాన్ని ఫైండ్ చేసి సైబర్ అటాక్ జరుగుతుంది అని చెప్పి డిటెక్ట్ చేసి అందరికి చెప్తారు. ఓకే, మోస్ట్ రెగ్యులర్లీ అప్డేట్ ద సైన్స్ ఆఫ్ సైబర్ అటాక్స్ అండ్ డౌన్లోడ్ ది డేటా బేసెస్ ఫ్రమ్ ది వెండర్స్. అసలు వెండర్స్ అంటే ఎవరు మీకు డౌట్ రావచ్చు. వెండర్స్ అంటే యాంటీవైరస్ లో అప్లికేషన్స్ మీరు సెర్చ్ చేస్తే మెకాఫీ, ఏవిజీ యాంటీవైరస్ ఇలా ఉంటాయి. ఈ మెకాఫీ, ఏవిజీ యాంటీవైరస్ ఏవైతే ఉంటాయో వీటి దగ్గర నుంచి మీరు ప్రీమియం తీసుకోమని చెప్తారు. ప్రీమియం తీసుకుంటే ఏంటంటే బాగా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అవునా, ప్రీమియం తీసుకుంటే ఏముంటది అసలు? ఎగ్జాక్ట్లీ సైబర్ అటాక్ కి జరిగే ఏవైతే సైన్స్ ఉంటాయో అవన్నీ రెగ్యులర్ గా అప్డేట్ అయిపోయి ఉంటాయి అనమాట వెండర్స్
కంపెనీస్, వెండర్ కంపెనీ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మెకాఫీ, ఐవిజీ యాంటీవైరస్ వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడెక్కడో జరుగుతున్న ఏవైతే సిగ్నేచర్స్ ఉంటాయో ఆ సిగ్నేచర్స్ అన్నిటిని ఫైండ్ చేస్తారు. కానీ ఫ్రీ వర్షన్ లో అన్ని సిగ్నేచర్స్ బాగా రెగ్యులర్ గా అటాక్ అయ్యే సిగ్నేచర్స్ ఏవైతే ఉంటాయో అవి ఇస్తారు. కానీ ప్రీమియం గా కనుక్కోలేని సిగ్నేచర్స్ కొంతమంది పెడుతూ ఉంటారు అనమాట హ్యాకర్స్. అలాంటి వాటిని కూడా ఫైండ్ చేసేలాగా వాళ్ళు ఏం చేస్తారంటే అలాంటి సిగ్నేచర్స్, అలాంటి టెక్నాలజీని కూడా మీ అప్లికేషన్ లోకి, మీ మొబైల్ ఫోన్ లోకి డౌన్లోడ్ అయ్యేలా చేస్తారు. అది అప్డేటెడ్ ద సైన్స్ ఆఫ్ సైబర్ అటాక్స్. ఫోన్ లోకి అయితే వెళ్తాం, డౌన్లోడ్ అయింది. ఓకేనా? సో నేను ఫైల్ మేనేజర్ చేస్తున్నా. చూడండి ఇక్కడ ఒక యాప్ అయితే ఉంది, బట్ ఇది థర్డ్ పార్టీ 100 దాటి ఉండకూడదు, అంటే ఇది థర్డ్ పార్టీ అర్థమైపోయింది. సో నేను దీన్ని డ్రాగ్ చేసేటువంటి బ్లూ కలర్ లైన్ మీద అయితే, బ్లూ కలర్ లైన్ మీద పెట్టింది. ఇక్కడ ప్యాకేజ్ నేమ్ వచ్చింది చూసారా? ప్యాకేజ్ నేమ్ ఏమని వచ్చింది? com.ropio.angrybots. నేను మీకు ఇక్కడ సెండ్ చేస్తున్నాను. అంటే ఒక యాప్ యొక్క ప్యాకేజ్ నేమ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట. ఏంటి అంటే ఎస్, ఇది యాంగ్రీ బర్డ్స్ కంపెనీ నుంచి వచ్చింది. ఓకేనా? ఇక్కడ సైన్ ఏపీకే అనేది గమనించాలి. ఈ సైన్ ఏపీకే అనే దాని మీద క్లిక్ చేస్తే మనం ఏదైతే ప్యాకేజ్ నేమ్ ఇచ్చాం ఆ ప్యాకేజ్ నేమ్ తో ఇది ఆ కంపెనీ అని చెప్పినట్టు సైన్ చేస్తుంది అనమాట. ఫేక్ సైన్, ఫేక్ సిగ్నేచర్ మీరు చేసారు చూడు అలా చేస్తుంది. ఏదైనా థర్డ్ పార్టీ యాప్ ఎక్కించండి, సైన్ చేసిందంటే ఓకే ఇది అఫీషియల్ కంపెనీ యాప్, వచ్చా అంటే అసలు దాన్ని చెక్ చేయదు అనమాట. మొబైల్ ఫోన్ ఇంకా చెక్ చేయలేదు. వెనకాల సైన్ కరెక్ట్ ఉంటే ఏం చెక్ చేస్తుంది? ఏం చెక్ చేయదు. లైట్. సో ఆ విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, లాంచ్ యాక్టివిటీ fusion.app. దట్స్ ఇట్, లాంచ్ యాక్టివిటీ. దీన్ని ఫైన్ చేయదు అనమాట. ఇంకా ఈ టెక్నాలజీస్ ఏం చేస్తాయి అంటే ఇది ఒక ఫేక్. fusion.app అనేది ఇంకా అది ఫేక్, మనకు అర్థం అవుతుంది క్లియర్. ఓకేనా? సో రోబియోస్ అని ఉంటుంది కొన్నిసార్లు, రోబియోస్ ఇలాంటి ఫైన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ మినిమం ఎస్డికే వర్షన్ 16, టార్గెట్ ఎస్డికే వర్షన్ 26. సిగ్నేచర్ స్కీమ్ చూసారా? సిగ్నేచర్ స్కీమ్ వర్షన్ 2 సిగ్నేచర్. ఇప్పుడు వర్షన్ 1 లో వచ్చింది అనుకోండి, ఈ వర్షన్ 1 ఇది ఫేక్ అని చెప్పేస్తారు. మీకు అర్థం కాకపోవచ్చు. ఓకే, కూల్ రా. ఎందుకంటే ఒక యాప్ కి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ సైన్ ఏ విధంగా అయితే ఉంటుందో, సైన్ ఉంటే ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ నీకు ఎవరు కదిలేరు, మనల్ని ఎవరైనా అట్లా ఒక అప్లికేషన్ కూడా వాళ్ళ కంపెనీ యొక్క సైన్ అనేది ఉంటే యాంటీవైరస్ అప్లికేషన్స్ ఓకే ఇది అఫీషియల్ కంపెనీ నుంచి వచ్చింది అని చెప్పి ఫైన్ చేస్తుంటారు. నెట్స్ ఇట్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఇది ఏపీకే టూల్ ద్వారా నేను చేశాను. లాగౌట్ గుట్ అంటే ఏంటంటే ఓకే నెట్స్ ఇట్ అందరికీ తెలిసిన విషయమే. ఇంకా ఏదైనా యాప్ లో చేంజెస్ చేయాలనుకున్నా ఈ యాప్ తీసుకొచ్చి డీకంపైల్ చేస్తే ఫోల్డర్ లాక్ వస్తుంది. డీకంపైల్ చేస్తుంటామా మీకు డౌట్ క్లారిఫై పోతుంది కదా. నేను డీకంపైల్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ అన్హ్యాండిల్ ఎక్సెప్షన్ ఉంది. సో ఇక్కడ చూడంటే ఒక ఫోల్డర్ వచ్చాను. ఇది కాదు, ఓకే ఇది ఆల్రెడీ ఉందా. సో డీకంపైల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. డీకంపైలింగ్ ఏపీకే ఫైల్ అని చూడండి. డీకంపైల్ అయితే ఇక్కడ ఒక ఫోల్డర్ వస్తుంది, దాన్ని పక్కన పెట్టేసేయండి. ఓకేనా? దీన్ని పక్కన పెట్టేద్దాం. అంటే ఈ విధంగా ఫేక్ సైన్స్ అనేవి ఉంటాయి. ఈ ఫేక్ సైన్స్ ని ఫైండ్ చేసి ఒక నెట్వర్క్ లో అయితే నెట్వర్క్ కి సంబంధించిన ఐపీ అడ్రస్లు, దాని యొక్క టెక్నాలజీస్, వాళ్ళు ఎక్కడి నుంచి రిక్వెస్ట్ పెడుతున్నారు, ఏ లొకేషన్ నుంచి రిక్వెస్ట్ పెడుతున్నారు, ఈ ఐపీ అడ్రస్ ఏదైనా సైట్ లో బ్లాక్ అయిందా, సో ఈ ఐపీ అడ్రస్ ద్వారా ఎన్ని స్కామ్లు జరిగాయి, ఇవన్నీ చెక్ చేస్తారు అనమాట. అంటే డిటెక్ట్ చేస్తారు ఐడిఎస్. ఓకేనా? ఇది వెండర్స్ దగ్గర నుంచి మోస్ట్ రెగ్యులర్లీ అప్డేట్ చేసిన ఏవైతే సైన్స్ ఉంటాయో, సైబర్ అటాక్స్ కి కూడా సైబర్ అటాక్స్ చేసే సైన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని డౌన్లోడ్ చేస్తారు ప్రీమియం తీసుకుంటే. ఇట్ కెన్ ఆల్సో మానిటర్ మేబీ నెట్వర్క్ ఆఫ్ సాఫ్ట్వేర్ అనే పర్టికులర్ డివైస్. ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే ఏంటి? మన యాప్ సాఫ్ట్వేర్ ఉంది, యాప్ ఉంది, రేడియో యాప్, యాంగ్రీ బర్డ్స్ ఆ సాఫ్ట్వేర్. ఐడియాస్ అనేది నాట్ ఓన్లీ నెట్వర్క్ ఒకటే కాదు మానిటర్ చేసేది, ఇట్ కెన్ ఆల్సో మానిటర్ ది సాఫ్ట్వేర్ అప్లికేషన్స్. లాక్స్ ని ఫైండ్ చేస్తుంది అన్నమాట. ఎవడైనా వచ్చాడు అనుకో, వచ్చేసి వాడు అక్కడే నిలిచిపోయి పెద్ద స్కామ్ చేస్తాడు. లాక్ వెంటనే తీసుకుంటారు వాడి దగ్గర నుంచి. లాక్స్ అడుగులు వేసిన ఏవైతే పాత మిత్రులు ఉన్నాయో అవి తీసుకుంటే వాటిని ఫైండ్ చేస్తారు. వాటన్నిటిని ఏం చేస్తుంది అంటే డాష్ బోర్డ్ లోకి అయితే పంపిస్తుంది. అసలు ఈ డాష్ బోర్డ్ అంటే ఏంటి? మీకు డౌట్ వస్తుంది. ఎస్, నేను క్లారిఫై చేస్తాను. ఇప్పుడు విన్కోడ్ పార్ట్నర్ వెబ్సైట్ ఉంది.
ఎవరెవరికి యాక్సెస్ ఉంటుంది రవి గోడ్మార్ వెబ్సైట్? నాకు ఉంటది, అనిల్ సార్ ఉంటది, జగదీష్ సార్ ఉంటది, మా టీమ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా వింకోడ్ పార్ట్నర్ వెబ్సైట్ యాక్సెస్ ఉంటుంది. అయితే వింకోడ్ పార్ట్నర్ వెబ్సైట్ లో ఏమైనా చేంజెస్ చేయాలంటే నేను వింకోడ్ పార్ట్నర్ వెబ్సైట్ యొక్క అడ్మిన్ ప్యానల్ లోకి వెళ్ళి డాష్ బోర్డ్ లోకి వెళ్తాను. అవునా, డాష్ బోర్డ్ లోకి వెళ్తే అది వెబ్సైట్ లో చేంజెస్ చేసే యాక్సెస్ ఉంది. అయితే ఇప్పుడు ఈ డాష్ బోర్డ్ అనేది డాష్ బోర్డ్ లో చేంజ్ చేస్తే రేపు పొద్దున్నే ఒకవేళ నేను ఓపెన్ చేసిన, జగదీష్ సార్ ఓపెన్ చేసిన, అనిల్ సార్ ఓపెన్ చేసిన, ఎవరు ఓపెన్ చేసినా డాష్ బోర్డ్ లో ఒక నోటిఫికేషన్ వచ్చి ఉంటది. అదే ఏంద్రా ఇదేదో స్కామ్ జరిగింది అని మనకు వస్తుంది నోటిఫికేషన్. అలాగా లాగ్స్ ని ఫైండ్ చేసి దాన్ని డాష్ బోర్డ్ లో పంపిస్తారు. ఇది డాష్ బోర్డ్ లో పంపించడమే కాకుండా అడ్మిన్స్ కూడా పంపించేసే అవకాశాలు ఉంటాయి. అడ్మిన్స్ అంటే అడ్మిన్స్ నేను అనిల్ సార్ అందరం అడ్మిన్సే కదా. సో మా మెయిల్స్ కూడా వస్తుంది అనమాట. అది డాష్ బోర్డ్ లో అంటే ఎవరైనా చూడండి రాండి తొందరగా డాష్ బోర్డ్ లోకి వచ్చారంటే ఫస్ట్ నోటిఫికేషన్ వాళ్ళకి కనపడింది. లేదు అడ్మిన్స్ కూడా మెయిల్ పంపిస్తే వాడు మెయిల్ లో కూడా చూసుకుంటాడు. అది ఇది అటాక్ తొందరగా నేను డాష్ బోర్డ్ లో వెళ్ళాలి అలా గుర్తాడు. ఐడియాస్ అనేది ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ సెక్యూరిటీ. ఓకేనా. అండ్ ఐడియాస్ అనమాట. ఐడియాస్ అనేది ఇంట్రూజన్ డిటెక్షన్, ఐడియాస్ రిస్క్. ఓకేనా. ఐడియాస్ రిస్క్ అంటే ఏ సిగ్నేచర్ డేటాబేస్ దట్ ఈస్ అవుట్ డేటెడ్. ఐడియాస్ వల్ల కొన్ని రిస్కులు ఉంటాయి. అంటే ఇప్పుడు చెప్తా చూడండి. ఎప్పుడో 1960లో యూజ్ చేసిన సైన్ ఇప్పుడు టెక్నాలజీ ఎంత పెరిగిపోయింది, అది తప్ప సైన్ ఇప్పటికి బ్రహ్మాండంగా చిన్న నోకియా వాడు టచ్ ఫోన్ లాంచ్ చేసినా కూడా ఆ నోకియా టచ్ ఫోన్ లో ఆ సైన్ ని ఈజీగా ఫైండ్ చేసే టెక్నాలజీ వచ్చేసింది. చాలా సింపుల్. ఆ సైన్ ని కూడా ఓవర్గా స్కాన్ చేస్తా ఉన్నాను. అవుట్డేట్ అయిపోయిన సైన్ ని కూడా స్కాన్ చేస్తా ఉంటే మనకి టైం వేస్టా కాదా? ఫస్ట్ చెప్పండి, మనకి టైం వేస్టా కాదా? రైట్? టైం వేస్టా కాదా? మీరే చెప్పండి. అఫ్ కోర్స్ టైం వేస్టే. సో దీంట్లో ఉండే పెద్ద రిస్క్ ఏంటి అంటే ఎక్కడెక్కడ సైన్లన్నీ కూడా అది చెక్ చేసుకుంటా కూర్చుంటారు. సో ఫాల్స్ నెగిటివ్ లో ఒరిజినల్ ఉంటది, ఫేక్ ఉంటది. ఇప్పుడు చూడండి ఈ ఐడియాస్ లో ఏంటి అంటే com.ravio.angryboards అని చెప్పేసి ఉంది. అవునా. ఫేక్ అయితే com.ravio.angryboards అని ఉంది. ఈ రెండింటిలో ఏమైనా చేంజెస్ ఉందా? నో చేంజెస్. కానీ అది ఏం చేస్తుంది అంటే ఫేక్ ఒరిజినల్ అని చూడు, ఆ నేమ్ కరెక్ట్ ఉందా, ఆ వెబ్సైట్ నేమ్ కరెక్ట్ గా ఉంది, పంపించాను అలా పంపిస్తాయి అలా. సో ఇందులో రిస్క్ అది. ఫాల్స్ నెగిటివ్ అంటే ఏంటి? ఫాల్స్ నెగిటివ్ కి ఫాల్స్ పాజిటివ్ కి రెండు డిఫరెన్సెస్ ఉంటాయి. ఫాల్స్ నెగిటివ్ అంటే ఏంటంటే ఇది చెత్త పనిలో కూడా అది సెక్యూరిటీ తీసుకోవట్లేదు అంటే దాన్ని ఫాల్స్ నెగిటివ్ అంటారు. అదే ఫాల్స్ పాజిటివ్ అంటే మంచి పనిలో కూడా అందరినీ డిస్టర్బ్ చేస్తుంది. దాన్ని ఫాల్స్ పాజిటివ్ అంటే అర్థం కాలేదు కదా. ఓకే కూల్. నేను ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడు. ఇప్పుడు ఒక పెద్ద జూమ్ మీటింగ్ జరుగుతుంది ఒక నెట్వర్క్ లో. ఓకేనా. మన వెబ్సైట్ లో పెద్ద జూమ్ మీటింగ్ జరుగుతుంది. ఈ ఐడియాస్ ఏం చేస్తుంది అంటే ఎవడో ఫేక్ పెట్టుకొని వచ్చాడు, వాళ్ళు ఏంటంటే లోపలికి పంపించేసింది. అయితే ఇక్కడ థింగ్ ఏంటి అంటే ఫాల్స్ నెగిటివ్. వాడు ఫేక్ పెట్టుకొని వచ్చాడు అని చెప్పి డిఫైన్ చేయలేకపోయింది, ఆపలేకపోయింది, లోపలికి పంపించేసింది. ఇంతకన్నా పెద్ద చెత్త ఏమన్నా ఉంటుందా? అయితే ఫాల్స్ పాజిటివ్ కి డిఫరెన్స్ ఏంటంటే ఐపీఎస్ లో ఉంటది. ఐపీఎస్ వచ్చినప్పుడు కాన్సెప్ట్ నేను ఫాల్స్ పాజిటివ్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐడియాస్ అంటే అర్థమైందా ఫస్ట్ మీకు? ఫ్రెండ్స్ లా చెప్పాలా? ఫ్రెండ్స్ లాగే చెప్తున్నాను కదా నేను. ఐడియాస్ అంటే అర్థమైందా మీకు? ఎవరికైనా ఐడియాస్ అంటే అర్థం కాలేదా చెప్పండి. ఐడియాస్ ఓకే కదా? ఎస్, ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వండి. ఐడియాస్ అంటే ఓకే కదా, అర్థమైందా? ఇది ఐడియాస్. సో ఇప్పుడు మనం గో త్రూ ది ఐపీఎస్. ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్ కాదయ్యా, ఇంట్రూజన్ ప్రివెన్షన్ సిస్టమ్. ఓకేనా. సో ఇంట్రూజన్ ప్రివెన్షన్ ఇందాక డిటెక్ట్ చేసింది ఎలా? ఎవరిని ఆపిందా నెట్వర్క్ లోకి వచ్చేటప్పుడు? నో, డిటెక్ట్ చేసింది. అదే వీడు ఫేక్ కూడా వస్తున్నాడు అని చెప్పి వాడి పోయి చెప్పింది, కానీ మీరు ఆపిందా? ఆపలా. సో ఐపీఎస్ ఏం చేస్తుందంటే ఆపుద్ది, వాడిని ఇంట్రూజన్ ప్రివెంట్ చేస్తుంది. దీంట్లో కూడా పెద్ద చెత్త విషయాలు కొన్ని ఉంటాయి. ఓకేనా. ఇట్ కెన్ ఆల్సో అనలైజ్ ది ట్రాఫిక్ లైక్ ఐడియాస్ ఏ విధంగా అయితే అనలైజ్ చేస్తుందో అదే విధంగా ఇది కూడా ట్రాఫిక్ ని అనలైజ్ చేస్తుంది. కానీ ఇది హోస్టెడ్ బిట్వీన్ ది ఫైర్ వాల్ అండ్ కోర్ స్విచ్.
ఓకేనా. ఫైర్ వాల్ కి కోర్ స్విచ్ కి మధ్యలో ఉంటది. ఓకేనా. సో ఒకసారి దీన్ని మనం ఎగ్జామిన్ చేద్దామా. ఫైర్ వాల్ కి కోర్ స్విచ్ కి ఎగ్జామిన్ చేద్దామా. ఓకేనా, రైట్. ఓకే, హౌ మెనీ మెంబర్స్ వాంట్ టు ఎగ్జామిన్ ది బిట్వీన్ ది ఫైర్ వాల్ అండ్ స్విచ్. ఓకేనా, ఫైర్ వాల్ కి స్విచ్ కి ఎగ్జామిన్ చేద్దాం. రైట్, నేను సిస్కో, ఓకేనా, సిస్కో ప్యాకెట్ రేస్ అని ఎక్స్ప్లెయిన్ మార్క్స్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ మార్క్స్, డోంట్ వరీ, బట్ కూల్ గా అర్థం చేసుకో. సో సిస్కో ప్యాకెట్ ట్రేసర్ అనేది ఓపెన్ చేసే టైం పెడుతుంది. ఓకేనా, ఈ ఫైర్ వాల్ కి కోర్ స్విచ్ కి మధ్యలో ఉంటుంది. ఓకే, ఈ పాయింట్ ఏంటి అంటే మీరు అలా పక్కన పెట్టండి, అలా పక్కన పెట్టండి పాయింట్ ని. ఆ పాయింట్ గురించి డిస్కస్ చేద్దాం. ఇట్ కెన్ ఫైండ్ ద మెలీషియస్ ట్రాఫిక్. మెలీషియస్ ట్రాఫిక్ ఏదైతే ఉందో దాన్ని ఇది ఫైండ్ చేయగలుగుతుంది. అది మెలీషియస్ ట్రాఫిక్. ఇట్ కెన్ ఆల్సో సెండ్ ది అలర్ట్స్ టు ది డాష్ బోర్డ్. నేను ఇలాగ డాష్ బోర్డ్ అంటే ఏంటని ఎక్స్ప్లెయిన్ చేశానా, అలాగే ఇది అలర్ట్స్ సెండ్ చేస్తుంది. ఐడిఎస్ ఎలా సెండ్ చేసిందో ఐపీఎస్ కోడ్ డాష్ బోర్డ్ లో సెండ్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ కెన్ సెండ్ ది అలర్ట్ టు ది అడ్మిన్స్ కూడా సెండ్ చేస్తుంది. అడ్మిన్ మెయిల్ కూడా మెయిల్ పెడుతుంది, వాడు ఎవరు వచ్చాడు అని. యా, పెడితే మనం వెళ్ళి చెక్ చేసుకుని వాడు ఎవడు అనేది చూసుకొని వాడిని బ్లాక్ చేస్తాం ఉంటామని అవతలకి రాస్తాం కిటికీలోకి వెళ్ళి. ఇట్ కెన్ మేనేజ్ ది రియల్ టైం. అసలు ఈ రియల్ టైం అనే దాన్ని మనం ఇప్పుడు అర్థం చేసుకున్నాం. ఓకేనా, పెద్ద జూమ్ మీటింగ్ జరుగుతుంది ఒక నెట్వర్క్ లో. నేనే మీ అందరికి ఇప్పుడు క్లాస్ తీసుకుంటున్నాను, అవునా. ఒకవేళ నేను వెబ్సైట్ లో క్లాస్ తీసుకొని పెద్ద జూమ్ మీటింగ్ లో తీసుకుంటున్నాను. ఓకే, మీరు అందరూ వచ్చారు. ఇదేం చేస్తది అంటే ఎవడైనా చిన్న వాడు వచ్చాడు అనుకో, ఎవడైనా చిన్న స్కామ్ చేసి వచ్చాడు లోపలికి నెట్వర్క్ లోకి, ఈ ప్రివెన్షన్ సిస్టమ్ అర్థమైంది ఇది స్కామ్ రా అని, ఐపీఎస్ అర్థమైంది. అదేం చేస్తాడంటే వచ్చేసి మొత్తం అందరి క్లాస్ నుంచి అవతల నెట్టేస్తుంది. వెళ్ళిపోండి అందరి నెట్వర్క్ ని డిస్పర్స్ చేసి నెట్వర్క్ ని కట్ చేసి పండు. వాడు వస్తే వచ్చాడు, నువ్వు అంతమందిని 1000 మంది క్లాస్ అంటున్నారు, నువ్వు అందరినీ డిస్కస్ చేస్తే ఎట్లా. అది ఐపీఎస్, అది పెద్ద చెత్త విషయం కదా. అంటే ఇది సెక్యూర్, అందరినీ డిస్కస్ చేస్తే. అంటే ఒక పెద్ద అఫీషియల్ మీటింగ్ తీసుకుంటున్నారు, ఏదన్నా పెద్ద సర్వర్ కి సంబంధించిన డేటాబేసెస్, ఎస్క్యూఎల్, లేకపోతే యూజర్స్ క్రెడెన్షియల్స్ గురించి పెద్ద అదంతా డిస్ప్లే చేస్తున్నారు అనుకో. ఆ టైంలో వాడు వస్తున్నాడు అంటే సడన్ గా అందరినీ సడన్ గా డిస్కస్ చేస్తే ఇదేంటి ఐపీఎస్ డిస్కస్ చేసింది. ఓకే వాడు ఎవడో వచ్చాడు, వాడు వచ్చుంటే గనక ఈ రోజు డేటాబేస్ చూసేవాడు, వాడు డేటాబేస్ లో లాగిన్ క్రెడెన్షియల్స్, యూజర్ నేమ్, పాస్వర్డ్ చూసేవాడు. సో డిస్పర్స్ చేయడం చాలా మంచిదైంది, ఐపీఎస్ ఉండటం చాలా బెస్ట్. దట్ వాస్ వెరీ క్రూషియల్ ఇంపార్టెంట్ రోల్. ఐపీఎస్ క్రూషియల్ ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది. రియల్ టైం లో మేనేజ్ చేసి రియల్ టైం లో ఉన్న ఏదైతే కనెక్షన్ ఉంటుందో దాన్ని బ్రేక్ చేస్తుంది. ఇట్ వాస్ గుడ్. ఇట్ కెన్ ఆల్సో అనలైజ్ ది అన్యూజువల్ ట్రాఫిక్ అంటే మీకు చాలా రకాలుగా చెప్తారు, నేను ఇంకొక రకంగా చెప్తాను. ఓకేనా, మీరందరూ ఒకసారి నాకు ఇంకొక పార్ట్నర్ డిస్కషన్ లో రెస్పాండ్ అవ్వండి. ఓకేనా, నేను చిన్నప్పుడు ఒక బడ్డీ కొట్టు దగ్గర ఉంటే, ఒక చిల్లర కొట్టు, ఆ దగ్గరికి వెళ్ళి నేను నిలబడతాను. అక్కడ డబ్బులు ఉండవు, మమ్మీ నాకు 2 రూపీస్ ఇస్తుంది. 2 రూపీస్ పొద్దున్నే కొనుక్కు తింటాను. ఇక్కడ మధ్యాహ్నం వెళ్ళి వాడి కొట్టు ముందు అలాగే నిలబడతా. అక్కడేంటంటాడంటే ఏం కావాలని అడుగుతాడు. మళ్ళీ 1 గంట వెళ్తా, ఏం కావాలి నువ్వు అంటాడు. ఇంకో 2 గంటలు ఆయన వెళ్తా, ఏం కావాలి అంటాడు. 3వసారి పట్టించుకుంటాడా వాడు? మీరే చెప్పండి. అవతలికి పోతావా లేదా అంటాడు, అవునా కాదు? ఇది ఫ్యాక్టా కాదా? మీరే చెప్పండి. ఓరికి నన్ను విసిగించకు, అవతలికి పోరా అంటాడు. అసలు నేను వాడితే ఏం మాట్లాడు, సైలెంట్గా వచ్చి, అవునా దొబ్బేమంటాడు, వెళ్ళిపోరా అంటాడు. సైలెంట్గా ఉంటా. అసలు ఏం కావాలి అని అడుగుతాడు. ఇసుకొచ్చింది అనుకో, ఏం రెస్పాండ్ అట్లా వస్తున్నాను అంతే. అరే నన్ను కోటి కరినేస్తాడు. ఎగ్జాక్ట్లీ సేమ్. ఇట్ కెన్ ఆల్సో అనలైజ్ ది అన్యూజువల్ ట్రాఫిక్. నేను రిక్వెస్ట్ పెడతాను. ఇప్పుడు చూడు, నేను సిఎండి ఓపెన్ చేసి పిన్ -t అంటే నాన్ స్టాప్ గా పింగ్ చేయడం అని బిఫోర్ క్లాస్ లో చెప్పాను. -4 అంటే ఏంటంటే version 4 లో పింగ్ చేయమని చెప్పాను. ఇప్పుడు ఏంటంటే www.pincode.com. ఓకే, లెట్స్ హిట్ ఎంటర్. పింగింగ్ స్టార్ట్ చేసింది.
పింగ్ స్టార్ట్ చేస్తే అక్కడ ఏమైంది చూడండి, రిక్వెస్ట్ టైం అవుట్ వచ్చింది. ఎందుకో తెలుసా? ఐపీఎస్ ఉంది. ఇది ఏం చేస్తుందో తెలుసా? ఊరక ఇప్పుడు ఇది పక్కన పెట్టు, నేను హైఫన్ టీ తీసేస్తాను, జస్ట్ కూల్, ఓకేనా? సో రిక్వెస్ట్ టైం అవుట్ అయిపోతుంది. బికాస్ ఎందుకు? యాక్చువల్లీ ఇప్పుడు రిక్వెస్ట్ టైం అవుట్ అవుతుంది అంటే దానికి రీజన్ ఏంటి అంటే, మీకు వెబ్సైట్ అనేది లోపల ఇంకా రాలేదు. మనం వేరే దానికి పింగ్ చేద్దాం, ఓకేనా? వేరే దానికి పింగ్ చేసి www.google.com అనేది పెడుతుంది. ఓకే, google.com పెడితే రిప్లై వస్తుంది. ఇది నాన్ స్టాప్ రిప్లై పోతూనే ఉంటది. అయితే నేను వెళ్తున్నాను, అక్కడి నుంచి నేనేం తీసుకురావట్లా, పోతూనే ఉన్నా ఇలాగా ఒక 1000-1500 సార్లు పోయాను అనుకో. అదేముంటది, ఏంద్రా ఊరకు వస్తున్నావు, నీ బాధ ఏంది, ఇంకోసారి నువ్వు వచ్చావంటే ఈ నెట్వర్క్ లోకి నీకు యాక్సెస్ ఉండదు. 1000-1500 సార్లు అయిపోయిన తర్వాత పింగ్ అనేది అవుతుందా? నువ్వు అవ్వదు. రిక్వెస్ట్ టైం అవుట్ వస్తుంది. ఎందుకు అన్నిసార్లు పెడుతున్నావు ఊరక? ఇదే అడిగేది అది. అయినా నువ్వు రెస్పాండ్ అవ్వలేదు అనుకో, ఇంకొకసారి నువ్వు ఇక్కడికి వచ్చావు అంటే మర్యాద ఓ అవతల కానీ. సో ఈ విధంగా వెళ్తుంటది. అయితే వర్షన్ 4 తీసి వర్షన్ 6. సో వర్షన్ 6 అంటే IPv6 లో ఇది పింగ్ చేసుకుంటానే వస్తుంది. ఇది విషయం. అయితే google.com కాబట్టి అది చాలా రిక్వెస్ట్లని మేనేజ్ చేయగలుగుతుంది. కానీ యాక్చువల్లీ పింగ్ అంటే డెమోకి చూపించా, ఇదేమి మరి చెత్త అన్యూజువల్ ట్రాఫిక్ ఏం కాదు, బట్ కొంచెమైనా రిక్వెస్ట్ తెచ్చుకుంటది కాబట్టి ఇంతసేపు రన్ అవుతుంది. అసలు అన్యూజువల్ ట్రాఫిక్ అంటే ఎలాంటిది ఉండదు, పోయి ఆడ కూర్చోటం, ఓకేనా? పోయి ఆడ కూర్చోటం. డాస్ అటాక్ లాంటిది. డాస్ అటాక్ ప్రివెన్షన్ ఇది. అన్యూజువల్ ట్రాఫిక్ ని బ్లాక్ చేయటమే డాస్ అటాక్ ప్రివెన్షన్. డాస్ అంటే డానియల్ ఆఫ్ సర్వీస్. మనం డాస్ అంటే రిక్వెస్ట్ పంపిస్తాం, కానీ ఆ రివర్స్ రిక్వెస్ట్ ని మనం తీసుకుంటున్నామో, ఒకవేళ రిక్వెస్ట్ పంపించి రివర్స్ రిక్వెస్ట్ తీసుకునే స్ట్రాటజీ మన దగ్గర ఉంటే వాడికి కాదు, ముందు మనకి డాస్ అటాక్ జరుగుతుంది. సరే, ఇట్ వాజ్ అనదర్ థింగ్, పక్కన పెట్టండి. సో డాస్ అటాక్ లాంటిది ద బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఇది అన్యూజువల్ ట్రాఫిక్ అంటే డాస్ అటాక్ లో నువ్వు రిక్వెస్ట్ పంపిస్తున్నావు, అడుగు కూర్చుంటుంది, అదేమి అడగట్లేదు, ఉండట్లేదు, వెనక్కి రావట్లేదు, ఏం చేయాలి ఇట్లా. ఇంకోసారి ఇక్కడికి వచ్చామంటే ఇదే ఐపీ అడ్రస్ తో రిక్వెస్ట్ వచ్చిందంటే మర్యాద ఉండదు అవతల. దట్స్ ఇట్. ఓకే, ఇన్నిసార్లు నేను చెప్పను, ఇది ఫినిష్. ఐపీఎస్ లో కూడా కొన్ని రిస్క్లు అయితే ఉంటాయి. దీంట్లో ఫాల్స్ పాజిటివ్ అంటే ఏంటంటే, వాడెవడో వచ్చాడు అని చెప్పేసి జూమ్ మీటింగ్ లో మంచి మీటింగ్ జరుగుతుంటే మేము అందరం టెక్నికల్ గా ఇంతో మాట్లాడుకుంటున్నాం, ఇంపార్టెంట్ మీటింగ్ నువ్వు డిస్కస్ చేసావు, అది మంచి కోసమే చేసావు. క్లాస్ లో 1000 మంది ఉన్నారు, 1000 మంది నువ్వు దొబ్బేస్తే ఎట్లాగా? వాడెవడో వచ్చాడని వాళ్ళని బ్లాక్ చేసావు. సంతోషంగా ఐడియాస్ అయితే బ్లాక్ చేయలేదు, ఐపీఎస్ అయితే బ్లాక్ చేసావు కదా, మరి ఆగొచ్చు కదా. ఆగవే అట్లా. మీటింగ్ లో ఉన్న అందరినీ నెట్వర్క్ డిస్పర్స్ చేయాలా అవసరం అని. సో ఇది పాయింట్ ఐపీఎస్ కి. దీంట్లో ఇంకొక ఫాల్స్ పాజిటివ్, నువ్వు మంచి కోసమే చేసావు కానీ అది యువతల వాళ్ళకి ఇబ్బంది జరిగింది. ఫాల్స్ నెగిటివ్ అంటే ఇది చెడు కోసమే చేస్తారు కావాలని. ఇది ఎలా ఉంటుంది తెలుసా? వాడెవడో స్కామర్ వచ్చిన తర్వాత నేను ఏదైతే యాక్సెస్ చేయగలుగుతానో ఆ యాక్సెస్ ని బ్లాక్ చేస్తాను నాకు చాలాసేపు. అరే వాడెవడో వచ్చాడని నన్ను ఎందుకు బ్లాక్ చేస్తున్నావు నువ్వు? దట్ వాస్ ఫన్నీ, రైట్? సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో వాడిని ఆపుతుంది, మళ్ళీ మనల్ని కూడా ఆపుతుంది. ఇది ఎంత దరిద్రం. ఇది విషయం. ఫాల్స్ పాజిటివ్ లో క్లాస్ తీసుకుంటున్నా మీటింగ్, వన్ ఆపింది, వాడు ఆపేటనే నాకు అప్డేట్, అది సంతోషం. నన్ను కూడా డిస్పర్స్ చేస్తే నెట్వర్క్ లో నుంచి, ఇది వేస్ట్. ఇట్ కెన్ ఆల్సో కట్ ఆఫ్ ది లెజిటిమేట్ ప్రోటోకాల్స్ విచ్ కెన్ న్యూలీ అపాయింటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ 65,535 ప్రోటోకాల్స్ ఉంటాయి. ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ రూల్స్. ప్రోటోకాల్స్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ రూల్స్. అయితే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే, కొత్తగా ఏదైనా ఒక లెజిటిమేట్ ప్రోటోకాల్ వచ్చింది. లెజిటిమేట్ అంటే లీగల్ ప్రోటోకాల్, అఫీషియల్ ప్రోటోకాల్ అనుకుంటే. ఇప్పుడు నేను నా వెబ్సైట్ లో మెకాఫీ యాంటీవైరస్ వాడుతున్నాను అనుకోండి, ఇట్ ఇస్ అస్యూమ్. ఈ మెకాఫీ యాంటీవైరస్ ఏదైతే ఉందో, ఈ మెకాఫీ యాంటీవైరస్ వాళ్ళు కొత్తగా అప్డేట్ చేసి ఒక కొత్త సర్వీస్ ని తీసుకొచ్చారు, ఓకేనా? ఆ సర్వీస్ నా ల్యాప్టాప్ లోకో, నా సిస్టమ్ లోకో, నా వెబ్సైట్ లోకో అది రావాలి.
దీనికి మనం ఏం చెప్పాం, నా వెబ్సైట్ లో ఉన్న తప్పితే కొత్త తీసుకురావద్దని చెప్తున్నాం, అవునా? ఇది ఫాల్స్ నెగిటివ్, ఫాల్స్ పాజిటివ్ రెండు. ఇది ఎలాగంటే మ్యాకాఫీ యాంటీవైరస్ వాడు ఇంకా సెక్యూరిటీ కోసం కొత్త ప్రోటోకాల్ ని మనకు పంపిస్తున్నాడు, అవును, కొత్త సర్వీస్ ని పంపిస్తున్నాడు. ఏదో కొత్త సర్వీస్ వచ్చింది అని అందరినీ దుబ్బేసి, అదే లెజిటిమేట్ ప్రోటోకాల్, అది అఫీషియల్ కంపెనీ నుంచి వచ్చింది, అయినా నువ్వు పంపించేస్తున్నా. ఇది సీరియస్లీ మీరు చెప్పండి, ఐడియాస్ ఐపీఎస్ విన్న తర్వాత మీరు ఆన్సర్ చేయండి. ముందు వెళ్తే నొయ్యి, వెనక్కి వస్తే గొయ్యి అన్నట్టుందా లేదా? ఫ్యాక్ట్ అలానే ఉందా లేదా? ఐడియాస్ ఐపీఎస్ రెండు అదే విధంగా ఉన్నాయా లేదా? మీరే చెప్పండి. ముందుకు పోతే నొయ్యి, వెనకపోతే గొయ్యి అన్నట్టుంది. పెన్నా ఏదో అంటారా, నాకు అంత పెద్ద తెలీదు, అవునా కదా? ఏంటి ఎవరు రెస్పాండ్ అవ్వడం? ఎగ్జాక్ట్లీ, దిస్ ఈజ్ ఐడియాస్, దిస్ ఈజ్ ఐపీఎస్, ఇట్ ఈస్ ఏ డిటెక్షన్ సిస్టమ్, ఓకేనా? సో అయితే మనం ఇందాక ఒక పాయింట్ ని మిస్ చేసాం. సో ఇట్ ఈస్ హోస్టెడ్ బిట్వీన్ ఫైర్ వాల్ అండ్ కోర్ స్విచ్ అని చెప్పాను. ఎస్, లెట్స్ టేక్ ఎండ్ డివైజెస్ లో నేను పీసీని తీసుకున్నాను, అదే విధంగా ఒక సర్వర్ ని తీసుకుంటున్నాను. అయితే ఇంకా నెట్వర్క్ డివైజెస్ లో స్విచ్చెస్ లో ఒక స్విచ్ నేను తీసుకున్నాను. ఓకే, కనెక్షన్ కూడా నేను పెట్టేస్తాను. కాపర్ స్ట్రేట్ త్రూ ఫాస్ట్ ఈథర్నెట్ 0. సో ఫాస్ట్ ఈథర్నెట్ నెంబర్ 23, go to the copper state. సో 24 ఎలా కనెక్ట్ చేయాలనేది మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే దీనికి నేను ఐపీ అడ్రస్ కూడా అసైన్ చేస్తాను. జస్ట్ రిమెంబర్, ఓకేనా? సో డిఫాల్ట్ గేట్వే 192.168.2.1, దిస్ ఇస్ డిఫాల్ట్ గేట్వే. ఫాస్ట్ ఈథర్నెట్ 0 192.168.2.2, ఇది 2.2 డివైస్. అయితే ఇది 2.3 పెడతాను నేను కాన్ఫిగ్. ఫాస్ట్ ఈథర్నెట్ 2.168.2.3, ఓకే. సో సెట్టింగ్స్ లో డిఫాల్ట్ గేట్ కూడా 2.1. ఎస్, సో సక్సెస్ఫుల్ గా నాకైతే లాంచ్ అయితే అయింది, ఓకేనా? సో కనెక్షన్ బిల్డ్ అయింది. సో నేను పీసీని ఓపెన్ చేస్తున్నా. గో టు డెస్క్టాప్, గో టు కమాండ్ లో. సో పింగ్ 192.168.2.3, ఇది 2.2 డివైస్, ఇది 2.3 కదా. సో పింగ్ చేస్తా అంటే సర్వర్ నుంచి నాకు రిక్వెస్ట్ అనేది వచ్చింది, అవునా? దట్ వాస్ వెరీ కూల్. సర్వర్ నుంచి రిక్వెస్ట్ వచ్చింది అంటే మనం ఒక నెట్వర్క్ ని బిల్డ్ చేసాం, దట్స్ ఇట్. అయితే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఐడిఎస్ ఐపీఎస్ ఎక్కడ పని చేస్తుంది అంటే మన సిస్టమ్ నుంచి కాదు, నెట్వర్క్ నుంచి పనిచేస్తుంది, సర్వర్ సైడ్ నుంచి పనిచేస్తుంది. ఇందాక నేను మాట్లాడాను చూసారా, ఏ వెబ్సైట్ లోకి వస్తున్నావా నువ్వు, వెబ్సైట్ దగ్గర ఉంది, వెబ్సైట్ దగ్గర ఉందన్నమాట అది. సో నువ్వు వెబ్సైట్ లోకి వస్తున్నావు అంటే జాగ్రత్త పడాలి, అంతేగాని క్లయింట్ దగ్గర నుంచి పంపించే దగ్గరే జాగ్రత్త పడుతుంది. ఫైర్ వాల్ అది ఐడియాస్ ఐపీఎస్ క్లయింట్ దగ్గర ఏం జాగ్రత్త పడుతుంది, సర్వర్ దగ్గర జాగ్రత్త పడుతుంది. ఎందుకంటే అసలు ఐడియాస్ ఐపీఎస్ ఇంప్లిమెంటేషన్ చేసేది సర్వర్ దగ్గర, క్లయింట్ దగ్గర. నేను దేనికో పెడుతున్నా ఐడియాస్ ఐపీఎస్, నువ్వు ఆ సైట్ కింద పెడుతున్నావు, ఈ సైట్ కింద పెడుతున్నావు, నా దగ్గర ఏం అడగదు. అక్కడ తీసుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇంకోటి పార్ట్నర్ వెబ్సైట్ ఉంది, వాళ్ళు ఇక్కడ ఐడియాస్ ఐపీఎస్ తీసుకుంటారు. గూగుల్ ఉంది, గూగుల్ సర్వర్ ఎక్కడైతే ఉండదు వాళ్ళు అక్కడ తీసుకుంటారు. అమెజాన్ అయితే ఎక్కడ ఉందో అక్కడ తీసుకుంటాం, అక్కడ ఐడియాస్ ఐపీఎస్ పెట్టుకుంటారు. అన్నోన్ ట్రాఫిక్ అనేది లోపలికి రాకుండా క్లయింట్ దగ్గర పెట్టరా. క్లయింట్ అంటే నేనున్నాను, ఇష్టంలో నేను ఎందుకు పెడుతున్నావు, నువ్వు ఇంకోటికి పెట్టవద్దు, నువ్వు అమెజాన్ కి పెట్టద్దు, నువ్వు గూగుల్ కి పెట్టు, అదేం చెప్పదు అట్లా. ఎక్స్టర్నల్ కేసెస్ లో నువ్వు ఐడియాస్ ఐపీఎస్ పెట్టుకొని నీ పిల్లల్ని నువ్వు సెక్యూర్ చేసుకోవాలి, నీ ఫ్యామిలీ డేటాస్ నువ్వు సెక్యూర్ చేసుకోవాలి, దట్ వాస్ సెకండరీ, ఓకేనా, పక్కన పెట్టే. అయితే ఇక్కడ నుంచి మనం బిఫోర్ క్లాస్ లో స్విచ్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఏంటంటే స్విచ్ కెన్ ఫార్వర్డ్ ది ఎనీ ప్యాకెట్ టు ది అదర్ సైడ్ ఆఫ్ నెట్వర్క్ అని చెప్పాం. అంటే ఈ పీసీ నుంచి ఒక ప్యాకెట్ ఇక్కడికి వచ్చింది, ఇది ప్యాకెట్ మంచిదా చెడ్డదా చెత్తదా అద్భుతమా ఏం చెక్ చేయదు. అదేం చేస్తా అంటే ఓకే వచ్చింది, యాడికి పంపించాలి, సర్వర్ కి పంపించాలా, ఓకే దట్స్ గుడ్, సర్వర్ కి వచ్చేది, దట్స్ ఎనఫ్. ప్యాకెట్ మళ్ళీ ఆ ప్యాకెట్ లో ఏదన్నా చెత్త ప్యాకెట్ ఉండని, ఏదైనా స్కామ్ ప్యాకెట్ ఉండని, లేకపోతే ఏదన్నా ఫ్రాడ్ ప్యాకెట్ ఉండని, అదేం చెక్ చేయదు, జస్ట్ ఫార్వర్డ్ నోకింది అంతే. అయితే దీంట్లో పెద్ద వర్ణాలు గురించి ఇలా ఫార్వర్డ్ నొక్కితే ఒకసారి మీరే చెప్పండి, ఫార్వర్డ్ పంపించేసింది అనుకోండి, అది పెద్ద వర్ణల్ బుల్లా కాదు,
అది వర్నలబుల్ కాదా? రఘు సార్ అంటే ఐపీఎస్ అండ్ ఐడిఎస్ అనేవి గేట్వేలో కూడా ఉంటాయా? యా, ఉండొచ్చు. పెద్ద వర్నలబుల్ కాదా? అందులో పెద్ద ఫ్రాడ్ ప్యాకెట్ ఉంది, ఆ సర్వర్ దాకా పంపించింది. అవును, ఎస్ కదా. అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు సర్వర్ సైడ్ దగ్గర నుంచి ఒకవేళ ఏదన్నా డేటా పంపించింది, ఇప్పుడు సర్వర్ సైడ్ ఒక ప్యాకెట్ పంపించిందిరా. ఆ ప్యాకెట్ లో ఇప్పుడు సర్వర్ పెద్ద స్కామర్ అనుకోండి, అంటే సర్వర్ ఎప్పుడు స్కామర్ అవ్వదు, బట్ కానీ ఈ సర్వరే పెద్ద స్కామర్ అనుకోండి, స్కామ్ సర్వర్ అనుకోండి. ఈ స్కామ్ సర్వర్ ఏంటి అంటే ఈ పీసీని హ్యాక్ చేద్దామని స్విచ్ పంపించింది. స్విచ్ ఏం చేస్తది? ఏ నువ్వు స్కామ్ సర్వర్ స్కామ్ ప్యాకెట్ పంపించో నీకుందిరా అంటదా? అనదు. దాని యొక్క వేస్ట్ థింగ్ ఏంటి అంటే పంపించేస్తారు. సర్వర్ నుంచి వచ్చిన ప్యాకెట్ అది పంపించేస్తారు. పంపిస్తే ఏమైంది? అందులో ఫ్రాడ్ ఉంటే డబుల్ పీసీ హ్యాక్ అయింది. రైట్? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఫార్వర్డ్ చేస్తూనే ఉంటది. ఇది స్విచ్ యొక్క మెయిన్ ఉద్దేశం. స్విచ్ ఏంటంటే ఫార్వర్డ్ చేయడం అంతే. ఇప్పుడు ఐపీఎస్ అనేది స్విచ్ కి సర్వర్ కి మధ్యలో ఉంటది. ఇప్పుడు చూడండి, పీసీ నుంచి పంపించింది, ఈ సర్వర్ దాకా వచ్చేదాకా దానికి తెలియదు అనమాట. స్విచ్ కి తెలీదు, పీసీకి తెలుసు నేను ఫ్రాడ్ చేస్తున్నానని. స్విచ్ తెలీదు, ఆ సర్వర్ దాకా పంపించింది. అయితే సర్వర్ దగ్గరికి వచ్చేటప్పుడు, స్విచ్ నుంచి సర్వర్ లోపలికి వచ్చేటప్పుడు ఇక్కడ ఉంటది అన్నమాట ఐపీఎస్ అనేది. అప్పుడు ఏం చేస్తారు తెలుసు? ఐపీఎస్ స్విచ్ నుంచి ఏదైతే ప్యాకెట్ వచ్చి స్కామ్ ప్యాకెట్ అయిపోతుంది. ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఐపీఎస్. ఓకే, సెకండ్ స్టేజ్ ఆఫ్ ఐపీఎస్ ఏంటి అంటే ఇట్ ఈస్ ది బిట్వీన్ ది ఫైర్ వాల్ అండ్ స్విచ్. చూడండి, ఇప్పుడు నేను ఒక స్మాల్ థింగ్ చేస్తా. స్మాల్ థింగ్, ఇది సర్వర్ కదా. సర్వర్ లో ఐ గో టు సర్వీసెస్ లో హెచ్టిటిపి, డిహెచ్సిపి చాలా సర్వీసెస్ ఉన్నాయి. హెచ్టిటిపి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, డిహెచ్సిపి అంటే డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్, ఈమెయిల్ ప్రోటోకాల్, ఎఫ్టిపి ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, డిహెచ్సిపి వర్షన్ 6, ఓకే V6. సో నేను డెస్క్టాప్ లోకి వెళ్ళి ఇక్కడ ఫైర్ వాల్ నుంచి చూసారా, నేను ఫైర్ వాల్ లోకి వెళ్తా. ఓకేనా? సో ఫైర్ వాల్ ఆఫ్ లో ఉంది కదా, సో నేను ఆన్ చేస్తున్నాను. మనం ఇక్కడ పాయింట్ ఏం రాసింటే ఇట్ ఈస్ బిట్వీన్ ఫైర్ వాల్ అండ్ కోర్ స్విచ్ అవునా? అందుకోసం మనం ఇప్పుడు ఫైర్ వాల్ ఆఫ్ లో ఉంది కాబట్టి ప్యాకెట్ వచ్చేసింది. బట్ ఫైర్ వాల్ ఆన్ లో ఉంది, ఐపీఎస్ అవసరమా? ఇప్పుడు చెప్పండి, ఫైర్ వాల్ ఆన్ లోనే ఉంది, ఓకేనా? ఐపీఎస్ అవసరమా? ఫైర్ వాల్ ఆన్ లో ఉంది, ఐపీఎస్ అవసరమా? నో, అవసరమా? సో కొంతమంది నో అన్నారు, కొంతమంది ఎస్ అంటున్నారు. సో దానికి ఒక బెస్ట్ ఉదాహరణ నేను ఇప్పుడు చెప్తాను, ఓకేనా? ఆ బెస్ట్ ఉదాహరణ ఒకసారి చూడండి. అయితే ఫైర్ వాల్ ఆన్ చేశాను. ఫైర్ వాల్ లో నేను ఒక బ్లాక్ చేస్తున్నాను, ఓకే? రిమోట్ ఐపీ అడ్రస్, ఈ సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్ ఇస్తున్నాను, ఓకేనా? 192.168.2.2, ఓకేనా? సో 2.2 ఇచ్చి ప్రోటోకాల్ ఐసీఎంపీ ఇచ్చి జస్ట్ రిమోట్ వైల్డ్ కార్డ్ మాస్క్ 0.0.0.0 ఇచ్చా, ఓకే? 0.0.0.0 అనేది యాక్చువల్లీ ఇట్ ఈస్ డిఫాల్ట్ లోకల్ గేట్వే లో సబ్నెట్ అనేది ఆటోమేటిక్ గా నువ్వే తీసుకోని చెప్పడానికి 0.0.0.0 ఇస్తాం. కొంతమంది హ్యాకర్స్ 8.8.8.8 కూడా ఇస్తారు. సో వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ 8.8.8.8 0.0.0.0? వాట్ ఈస్ డిఫరెన్స్ 8 కి 0 కి? లోకల్ లో ఉంది, ఇది గ్లోబల్ గా కనెక్ట్ అయ్యిందా? నో. సో గ్లోబల్ గా కనెక్ట్ అయ్యినప్పుడు ఖచ్చితంగా 8.8.8.8 ఇవ్వాలి. అంటే ఇప్పుడు నేను పీసీని ఓపెన్ చేస్తున్నా, ఈ పీసీ గ్లోబల్ గా కనెక్ట్ అయ్యిందా అంటే www.google.com ఇస్తాను. జస్ట్ ఎంటర్. ఏమన్నా తెలుసా? ప్లీజ్ చెక్ ద నేమ్ అండ్ ట్రై అగైన్ అని. అంటే నా నెట్వర్క్ లో అసలు google.com కి రిక్వెస్ట్ పెట్టేది లేదు, ఎందుకంటే ఇది గ్లోబల్ గా కనెక్ట్ అయ్యలేదు. ఇప్పుడు నాకుంది, నేను క్రోమ్ బ్రౌజర్ వెళ్తున్నా, కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్తున్నా. సో ఇప్పుడు పింగ్ www.google.com, సో రిక్వెస్ట్ అనేది వస్తుంది. ఎస్, ఆ పీసీ గ్లోబల్ గా కనెక్ట్ అయింది. అప్పుడు ఆ టైంలో మనం ఏం చేయొచ్చు అంటే 8.8.8.8 ఇవ్వచ్చు. కానీ లోకల్ లా ఉన్నప్పుడు ఏంటంటే 0.0.0.0 ఇవ్వాలి. ఇది కేవలం ఏంటి అంటే కొన్ని కంపెనీస్ వాళ్ళ లోకల్ డేటాని వాడుకునేటప్పుడు
నేను రిమోట్ వైల్డ్ కార్డ్ మాస్క్ అనేది ఇవ్వలేనయ్యా అంటే వైల్డ్ కార్డ్ మాస్క్ అంటే ఏదైనా హార్డ్వేర్ డివైస్ ని మీరు యూజ్ చేసేటప్పుడు దానికి తగ్గట్టుగా ఒక నెంబర్ అనేది ఉంటుంది. ఓకే, దీని గురించి మీకు ఫర్దర్ గా చాలా బాగా అర్థమవుతుంది, పక్కన పెట్టండి. సో నేను ఇప్పుడు యాడ్ చేసి నేను సేవ్ చేస్తున్నాను. ఓకే, సో డినై ICMP ఈ ప్రోటోకాల్ ని డినై చేశాను. ఇప్పుడు నేను పీసీలోకి వెళ్తాను. సో ఇందాక ఏదైతే ఇచ్చాను దాన్ని నేను పింగ్ చేస్తున్నాను. చెక్ చేయండి, బాగా చెక్ చేయండి. ఓకేనా? సో ఏమవుతుంది, నేను ఫైర్ వాల్ పెట్టాను తర్వాత రిక్వెస్ట్ అనేది టైం అవుట్ అయిపోయింది. 2-3 టైమ్స్ అండ్ రిక్వెస్ట్ టైం అవుట్ అయిపోయింది. ఓకే, సరే నేను కంట్రోల్ పెట్టేసి హ్యాండిల్ చేస్తున్నాను. కానీ ఇప్పుడు వెబ్ బ్రౌజర్ నుంచి వెళ్తాను. ఓకేనా? వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తాను. వెబ్ బ్రౌజర్ నుంచి రిక్వెస్ట్ బటన్ ట్రై చేస్తాం. URL లో ఐపీ అడ్రస్ ఇస్తాం 192.168.2.3. ఇది సర్వర్దే కదా, సర్వర్ 0, సర్వర్ కి రిక్వెస్ట్ పెడుతున్నాం. సో ఇప్పుడు గో మీద క్లిక్ చేశాను. ఓకే, ఏమైంది, ఏ పేజ్ డిస్ప్లే అవ్వాలి, అక్కడ రిక్వెస్ట్ టైమ్ అవుట్ అని వస్తుంది చూడండి. 1 minute వెయిట్ చేయండి, రిక్వెస్ట్ టైమ్ అవుట్ అని వస్తుంది. యా, అసలు ఇప్పుడు నేను బ్రౌజర్ నుంచి రిక్వెస్ట్ పెట్టలేను, అదే విధంగా కమాండ్ ప్రాంప్ట్ నుంచి కూడా రిక్వెస్ట్ పెట్టలేకపోయాను. దాట్స్ కూల్. ఇప్పుడు నేను ఒకసారి ఇంత పెద్ద సర్వర్ రన్ చేసుకుంటున్నా, బ్రౌజర్ నుంచి ఎవడన్నా నా వెబ్సైట్ ని యాక్సెస్ చేయకపోతే నాకు ఎలా ఉంటది చెప్పండి? నా సర్వీస్ అంతా వేస్టా కాదా బ్రౌజర్ నుంచి యాక్సెస్ చేయకపోతే? ఎస్, IMCP కాదు, ICMP. సో ఇప్పుడు యాక్సెస్ వేస్టా కాదా? బ్రౌజర్ నుంచి యాక్సెస్ చేయలేనప్పుడు ఎందుకండి అది నా సర్వీస్ అనేది వేస్ట్ అయిపోతుంది కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇక్కడ చూడు, సో ఇక్కడ వాల్యూ ఇస్తా, ఇక్కడ TCP ఇస్తా, దీన్ని యాడ్ చేస్తా, సేమ్ మళ్ళీ వాల్యూ ఇస్తా, ఇక్కడ 192.168.2.3 ఇస్తా, ఇక్కడ మళ్ళీ IP ఇస్తా, రిమోట్ వైల్డ్ కార్డ్ మాస్క్ 0.0 యాడ్. సో ఇది ఎనీ లోకల్ పోర్ట్ అనేది, అవునా? సో ఓకే, ఎనీలోనే ఉంచేయండి, సేవ్ చేసేయండి. ఇది కూడా సేవ్. దట్స్ ఇట్. ఒకసారి రివర్స్ రిక్వెస్ట్ అనేది పెడతాం. యా, వెరీ గుడ్. చూడండి, సిస్కో ప్యాకెట్ ట్రేసర్ యొక్క వెబ్సైట్ అనేది వెబ్సైట్ ద్వారా యాక్సెస్ వచ్చింది. ఓకే, లెట్స్ గో త్రూ ది కమాండ్ ప్రాంప్ట్. ఏ స్మాల్ పేజ్ ఓపెన్ చేస్తున్నా, హలో వరల్డ్. వావ్, ఇలా వెబ్సైట్ ఓపెన్ చేస్తే నాకు బాగుంటది, అంతే కదా. I will go through the desktop and command prompt. I will open the command. I will go to the ping. So, ఇప్పుడు పింగింగ్ చేస్తాం. I'm trying to ping with command prompt. ఏమైంది, రిక్వెస్ట్ అనేది ఫెయిల్ అయింది. This is the one of the basic security that go through the firewall. ఫైర్వాల్ ద్వారా మనం ఏంటి అంటే బేసిక్ సెక్యూరిటీ అనేది ఈ పింగింగ్ నుంచి వచ్చేది ఒక చెత్త ప్యాకెట్. ఆ చెత్త ప్యాకెట్ ని బ్లాక్ చేయాలి, కానీ వెబ్సైట్ నుంచి యాక్సెస్ చేసుకునే యాక్సెస్ చేసుకో. ఇది బాగుంది. అరే, దట్ వాస్ సో కూల్. ఓకే, దీన్ని మనం ఇంకా అండర్స్టాండ్ చేసుకోవడానికి ముందరికి వెళ్తాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు బ్రౌజర్ కి అయితే యాక్సెస్ పెట్టకూడదు. ఓకేనా? బ్రౌజర్ కి అయితే ఎలాంటి సెక్యూరిటీ అయినా ఏం నా సౌండ్. ఓకే, బ్రౌజర్ కి ఏమన్నా సెక్యూరిటీ ఉందా? నో సెక్యూరిటీ ఈజ్ దేర్. సో బ్రౌజర్ ఏం చేస్తుంది, వచ్చే కమాండ్ ప్రాంప్ట్ నుంచి చెత్త రిక్వెస్ట్ పెట్టట్లా వచ్చే సంతోషంగా తీసుకుంటది. కానీ సర్వర్ సైడ్ నుంచి ఆ రిక్వెస్ట్ అనేది దానికి పంపించేటప్పుడు IPS అనేది చెక్ చేసుకుంటది. ఎందుకో తెలుసు, IPS రివర్స్ పంపించేటప్పుడు, అరే నువ్వు బ్రౌజర్ లోకి వచ్చావు, రిక్వెస్ట్ తీసుకున్నావు, బాగుంది, కానీ నువ్వు వెళ్తున్నావు కదా, ఒకసారి రీచెక్ చేసుకుంటాను నేను అందరు రీచెక్ చేసుకుంటా. ఎందుకంటే ఇది డైరెక్ట్ సర్వర్ నుంచి స్విచ్ పంపించింది అనుకో, స్విచ్ ఏం చేస్తుంది, ఇదేదో స్కామ్ IP అడ్రస్ వచ్చిందిరా, దీంట్లో ఈ చెత్త ప్యాకెట్ ఉందిరా, ఇది ఇంత పెద్ద డేటా తీసుకొచ్చిందిరా, మనం ల్యాప్టాప్ తీస్తే హ్యాక్ అయిపోద్దిరా డేటా, అదేం చెక్ చేసుకొని పంపించిందిగా. స్విచ్ దాకా పోకు ముందులే నువ్వు ఆల్రెడీ ఫైర్ వాల్ ని బైపాస్ చేసుకొని వచ్చావు. ఎందుకంటే కమాండ్ ప్రాంప్ట్ నుంచి నువ్వు వచ్చింది డైరెక్ట్ వెబ్ బ్రౌజర్ ద్వారా రిక్వెస్ట్ పెట్టావు, అంటే ఫైర్ వాల్ ని బైపాస్ చేసుకుని వచ్చావు. దట్స్ కూల్. మరి స్విచ్ కి మళ్ళీ రిటర్న్ స్విచ్ కి నువ్వు ప్యాకెట్ తీసుకుని వెళ్తావు.
నేనేం చేయాలి, నేను రీచెక్ చేసుకోవాలి. ఆ రీచెక్ చేసుకోవడం ఇప్పుడే అది ఐపీఎస్ అనేది స్విచ్ కి ఫైర్ వాల్ కి మధ్యలో ఉంటుంది అని. అందుకే మనం చాలా క్లియర్ గా రాసాం, ఇట్ హోస్టెడ్ బిట్వీన్ ది ఫైర్ వాల్ అండ్ పోస్ట్. అర్థమైంది అందరికి? సార్ ఓకే లక్కీ మ్యామ్ చెప్పండి. సార్ టైం అయిపోయింది, ఇంకా క్లోజ్ చేస్తారా? ఓకే ఓకే మ్యామ్. సో అందరికి అర్థమైందా? అందరికి అర్థమైందా? ఈ క్లాస్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇంతకన్నా క్లియర్ గా ఐడియాస్ గురించి ఐపీఎస్ గురించి చెప్పాలంటే చాలా కష్టం. అండ్ దాంతో పాటు మీరు ఇక్కడ స్మార్ట్ అని చెప్పేసి స్మార్ట్ ఐడియాస్ టూల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు యాప్స్ ఎలా ఉంటాయి అలాగే స్మార్ట్ అనేది కూడా ఒకటి. ఇదిగోండి స్మార్ట్ అనేది ఒక సాఫ్ట్వేర్. ఇప్పుడు మీరు బ్లూ స్టాక్స్, ఫ్రీ ఫైర్, గేమ్లు ఎలా చేస్తారు, స్మార్ట్ అనేది కూడా ఒక సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసుకుంటే ఫైర్ వాల్ లో మనకి అది మన వెబ్సైట్ లో, అది వర్డ్ ప్రెస్ వెబ్సైట్ యాడ్ అయితే స్మార్ట్ ని ఇన్స్టాల్ చేస్తాము. ఈ స్మార్ట్ ఏం చేస్తుంది అంటే అనలైజేషన్ చేస్తుంది. ఇది ఐడియాస్ ఐపీఎస్ కి వేరే సాఫ్ట్వేర్స్ ఉంటాయి అనుకోండి, స్మార్ట్ అనేది అనలైజేషన్ చేసి చెత్త ప్యాకెట్ వచ్చింది చూడండి అని చెప్పి డాష్ బోర్డ్ లో పంపిస్తారు, అందరికి మెయిల్స్ పంపిస్తారు. దిస్ ఈస్ ది ఐడియాస్ అండ్ ఐపీఎస్. ఇంకా మీరు ఒకసారి ఇమేజ్ ని కూడా విజిట్ చేయండి. ఇంటర్నెట్, రౌటర్, స్విచ్. కానీ స్విచ్ కి ఫైర్ వాల్ కి మధ్యలో ఉంది చూడండి స్మార్ట్ ఐపీఎస్ ఐడియాస్. ఫస్ట్ ఇక్కడ నుంచి మేనేజ్మెంట్ వర్క్ స్టేషన్ నుంచి ఐడియాస్ దగ్గరికి వస్తుంది. అంటే ఈ ఫైర్ వాల్ అనేది ఈ ల్యాప్టాప్ లోనే ఉంటది యాక్చువల్. అదేం బయటికి ఉండదు. కాకపోతే ఫైర్ వాల్ అనేది మీకు అర్థం కావడం కోసం బయటికి పెట్టాడు. ఇప్పుడు ఇక్కడ ఉంది ఫైర్ వాల్, విండోస్ డిఫెండర్ ఫైర్ వాల్ అండ్ విత్ అడ్వాన్స్ నా సిస్టమ్ లోనే ఉంది కదా. బయట నేను ఏమన్నా కిలోమీటర్ దూరంలో పోయి కూర్చోబెట్టి అక్కడ పెట్టిన ఫైర్ వాల్ నేను అంటే సిస్టమ్ లోనే ఉంటది. అంటే సిస్టమ్ లో ఉన్నప్పుడు సిస్టమ్ లోనే మళ్ళీ స్మార్ట్ అనే సాఫ్ట్వేర్ నీకు ఇస్తే అది ఫస్ట్ ఫైర్ వాల్ ని దాటుకొని వస్తే తర్వాత నేను చెక్ చేస్తాను అని చెప్పి చెక్ చేస్తాను. అది ఫైర్ వాల్ కి దీనికి ఐడియాస్ ఐపీఎస్ కి డిఫరెన్సెస్ ఈ విధంగా. ఓకేనా? సో నాకు తెలిసి నేనైతే మీకు బాగానే చెప్పానని అయితే అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా అర్థమైందని అయితే అనుకుంటున్నా. సో దాంతో పాటు నేను ఇక్కడ ఇది డీకంపైలింగ్ అనేది ఇది అవ్వలేదండి, అది పక్కన పెట్టండి, తర్వాత చూద్దాం. సో నేను క్లోజ్ చేస్తున్నా. క్లాసెస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి ఒక కామెంట్ పడేయండి.